హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఓవర్లాక్ మిషన్ లేకపోయినా సరే బ్లౌజెస్ని ఖర్చు దగ్గర దారాలు అవి బయటికి రాకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ లాంటి బ్లౌజ్ అనమాట. ఇలాంటి బ్లౌజెస్కి ఏంటంటే మన ఖర్చుల దగ్గర మొత్తం దారాలుగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఖర్చు దగ్గర ఆ క్లాత్ అనేది చిన్నగా ఊడిపోయి మనకి కుట్లే ఊడొచ్చేస్తాయి కొన్ని రోజులకి. అలాగా అయినప్పుడు మనం ఏంటంటే ఓవర్లాక్ చేయించుకుంటూ ఉంటాము. ఇప్పుడు బొటిక్లో అలాంటి దగ్గర అయితే ఎక్కువ బ్లౌజెస్ కుట్టే వాళ్ళకైతే ఓవర్లాక్ మిషన్ ఉంటుంది. ఇంట్లో ఎవరి వాళ్ళు కుట్టుకునే వాళ్ళు అలా కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడో ఒక బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళు ఓవర్లాక్ మిషన్ కొనుక్కోవాలంటే అవ్వదు. కాబట్టి ఇక ఓవర్లాక్ మిషన్తో అవసరం లేకుండా ఈ ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా మనం బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకుంటే ఈ దారాలు అనేవి మొత్తం ఊడొచ్చేయకుండా ఉంటాయో చూద్దాము. మనకి మెయిన్ ఎక్కడ షేప్ బెల్ట్ దగ్గర, షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర, సైడ్ స్టిచ్చెస్ దగ్గర మనకి ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది. అలా కనిపించకుండా మనం ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ చూసారు కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లోపల ఎక్స్ట్రాగా కొంచెం థిక్గా ఉండేదానికని ఒక క్లాత్ని వేశాను. ఆ మూడింటిని వేసి ఇలాగ జాయింట్ చేసుకోవాలి. అడుగును వచ్చేసి మనం ఎక్స్ట్రా వేసిన క్లాత్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్ క్లాత్, మూడు ఇలాగ ఒకదానిపైన ఒకటి ఉంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగ టర్న్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మీకు జనరల్గా ఐడియానే ఉంటుంది, షేప్ బెల్ట్లో ఎలాగ స్టిచ్ చేసుకుంటామో ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైన కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ అనేది కొంచెం అటు ఇటు కదలకుండా మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడు పైన కుట్టు వేసుకుందాము. ఇలా రెండు బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం ఈ బ్లౌజ్కి వేసుకుందాము. ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసే ముందు మనకి మెజర్మెంట్స్ కావాలి కదా, దానికోసం ఇలాగ బ్యాక్ పార్ట్ని మనము ఇలా ఉంచేసి దానిపైన ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఉంచుకోవాలి. దీనికి మనం మెజర్మెంట్స్ ఇవన్నీ అవసరం లేదు, టేప్తో కొలత తీసుకోవడం ఇదేమీ లేకుండా బ్యాక్ పార్ట్ నుంచేసి దానిపైన సింపుల్గా మనం కుట్టిన షేప్ బెల్ట్ నుంచేసి ఇలాగ ఫ్రంట్ పార్ట్ని మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలాగైతే ఉంచుతామో అలా ప్లేస్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇలా షేప్ బెల్ట్ మీద ఉంచేస్తే ఇంకా అది ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనము ఇక్కడ చాక్ పీస్ తోట మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది ఎక్కడి వరకు అయితే వచ్చిందో అలాగా పర్ఫెక్ట్ షేప్ తోటి మనం మార్క్ చేసుకుంటే తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసేసి మనం చేసుకున్న మార్కింగ్కి పైన ఒక పావించు పైకి ఒక లైన్ లాగా డ్రా చేసుకుందాము, ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు పైకి జరిపేసి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఖర్చుకి. ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి మళ్ళీ స్పెషల్గా మనం కొలతలు అవి వేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా షేప్ బెల్ట్ని అయితే కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గీసాము కదా, ఇప్పుడు పైన ఉన్న లైన్ దగ్గర మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆ పావించు ఖర్చు కోసం మనం మర్చిపోకుండా పైకి జరుపుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకటి కట్ చేసాము కదా, రెండో షేప్ బెల్ట్ కూడా దీని మీద ఉంచేసి కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంకొక దానికి ఇలాగా దీన్ని మనం కట్ చేసిన దాన్ని రివర్స్ ఉంచాలి. ఇలా ఉంచి కింద ఉన్న దాన్ని కూడా సేమ్ కొలతతోటి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకుందాము. ఈ జాయింట్ అనేది ఖర్చు బయటికి రాకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసారు కదా, షేప్ బెల్ట్ ఇలా ఉంచాము. దీంట్లో మనం లోపల ఎక్స్ట్రా వేసిన క్లాత్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఉంచి ఇలాగ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కుట్టు వేసుకునేటప్పుడు మధ్యలో మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని లోపలికి కొంచెం ఇలాగ ఫోల్డ్ చేసి తర్వాత మనం కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఫోల్డ్ చేయకపోతే ఏంటంటే అది మనకి కుట్టు కిందకు అనేది వచ్చేసి ముడత వచ్చేస్తుంది. అలా కాకుండా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే పైకి ఇలా మడిచేసి కుట్టు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ఊరికే జస్ట్ అలాగా ఫోల్డ్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసి ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపించినట్లు ఇలాగ రోల్ చేసుకుంటూ రావాలి. ఈ రోల్ చేసేటప్పుడు మనం ఎలా పడితే అలాగ చేస్తే అది సాగిపోతుంది. జాగ్రత్తగా స్ట్రైట్గా మాత్రమే రోల్ చేయాలన్నమాట. ఇలా రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా కింద ఉన్న ఫ్యాబ్రిక్ మీద ఉంచి ఇందాక మనం వేసిన కుట్టు కనిపిస్తుంది కదా, అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు వెనకాల ఉన్న క్లాత్ ముడత పడకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాగా సేమ్ ఇందాక మనం వేసిన కుట్టు దగ్గరే మనం ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు వెనుకున్న క్లాత్ అనేది ముడత రాకుండా కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలాగనమాట, ఇలాగ లాగేస్తే వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా సరే కొంచెం కాన్సన్ట్రేషన్తో కనుక కుట్టినట్లయితే ఒకటి కుడితే అలవాటు అయిపోతుంది. ఇలాగ కుడితే మనకి పర్ఫెక్ట్గా అసలు ఖర్చు లేకుండా బయటికి కనిపించకుండా చూసేదానికి కూడా మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వెనక వైపుకి టర్న్ చేసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇంకా మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదు, ఈ దారాలు అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి దీని మీద ఇలా బ్యాక్ పార్ట్ మీద ఉంచి కరెక్ట్గా, అంటే మనం కొలత తీసుకోలేదు కదా, కరెక్ట్గా వచ్చిందా రాదా అనే డౌట్ ఉంటుంది మీకు. చూడండి బ్యాక్ పార్ట్ మీద వేసి ఇలా ఉంచి చూసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక నెక్స్ట్ షేప్ బెల్ట్ తర్వాత షోల్డర్ దగ్గర, షోల్డర్లు మనం మామూలుగా ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలాగే జాయిన్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకొని మనం షోల్డర్ని అయితే ఇప్పుడు జాయిన్ చేసుకున్నాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పైన అంచులు ఉన్నాయి కదా, ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి ఉంచి పైన కుట్టు వేసుకుంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా ఇక ఆధారాలు అనేవి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కూడా నీట్గా ఎలా వచ్చేసిందో. ఇక షోల్డర్ తర్వాత మనకి నెక్స్ట్ హ్యాండ్స్. ఫస్ట్ మనం హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఇలా ఉంటాయి కదా, ఇక్కడ చూడండి నేను ఇంకా మెడ పీస్ కూడా వేసేసాను. ఇంకా షోల్డర్లో ఇంకా టోటల్గా అంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక హ్యాండ్స్కి ఈ పోగులు అనేవి రాకుండా మనం ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ గుచ్చుకోకుండా కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు క్రాస్ పీస్ ఒకటి ఇలాగా ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసాం, ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో దానికి కొంచెం ముందుకు జరిపి మనం ఈ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ మొత్తం టోటల్గా మనం ఈ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ టర్న్ చేసుకొని ఇలాగ ఇటువైపుకి ఇలా ఉంచేసి ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ మనం వేసుకునే కుట్లు అనేవి ఆ ఖర్చుకి వేసిన కుట్టు ఉంది కదా, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఆ కుట్టు జరిగి లోపలికైతే వెళ్ళకూడదు. దాని మీదైనా వేసుకోవచ్చు, దానికి కొంచెం యువతల వైపుకి వేసుకోవాలి కానీ లోపల వైపుకి అంటే బ్లౌజ్ వైపుకి షోల్డర్ వైపుకి వెళ్ళకూడదు అనమాట. ఇలాగ టోటల్గా 2 హ్యాండ్స్కి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసిన ఈ క్లాత్ అనేది తప్పకుండా క్రాస్ పీస్ అయ్యే తీసుకోవాలన్నమాట. అదైతేనే మనకి హ్యాండ్ చుట్టూరా ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఫైనల్గా మనకి సైడ్ జాయిన్ చేసుకోవడం. ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు జనరల్గా నేనైతే 3 కుట్లు వేస్తాను. ఎప్పుడైనా టైట్ అయినా కుట్లు విప్పుకునేదానికని ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఈ సైడ్లు ఈ ఖర్చు బయటికి రాకుండా
లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత మిగతా రెండు కుట్లు వేసేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా లోపలికి క్లాత్ని 2 అంచులు లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ కటింగ్ వాళ్ళకి అది కొంచెం సాగుతుంది. దాన్ని గట్టిగా లాగకుండా జస్ట్ అలా పట్టుకొని చిన్నగా మనం లోపలికి అంచుని మాత్రమే కొంచెంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్స్ పైన ఇందాక నేను చెప్పినట్లు కాకుండా ఇన్విజిబుల్ షోల్డర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ షేప్ బెల్ట్ ఇవి ఇన్విజిబుల్ వేస్తే బాగానే ఉంటాయి, కానీ షోల్డర్ పైన ఉన్న కుట్టు ఇన్విజిబుల్ కానీ వేసి లోపలికి కనిపించకుండా ఉంటే మనకి అంత స్టిఫ్గా షోల్డర్ మీద క్లాత్ అనేది పట్టుకోదనమాట. అందుకని అలా వేస్తేనే బాగుంటుందని చెప్పి నేను కావాలనే అలా వేశాను. ఈ సైడ్ స్టిచెస్ కూడా చాలా వరకు పైనుంచి వేస్తారు, అంటే బ్లౌజు టర్న్ చేసి రైట్ సైడ్ ఉంచి వేసి రివర్స్ చేస్తారనమాట. కానీ నాకు ఇలాగే ఈజీ అనిపించింది. కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఇలా అయితే ఈజీగా లోపలికి టర్న్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట. అంచులు మడిచి కుట్టినట్టే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం అని కూడా మీకు అనిపించదు. ఇలా కనుక కుట్టుకుంటే మనం ఎలాంటి వాళ్ళైనా సరే కుట్టేసుకోవచ్చు, పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, సైడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టోటల్గా బ్లౌజ్ మొత్తం ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ దగ్గర మనకి ఖర్చు లేకుండా కుట్టుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జస్ట్ ఒక సింపుల్గా మనం ఒక క్రాస్ పీస్ కట్ చేసి అలా జాయింట్ వేసేసుకుంటే మనకి గుచ్చుకోకుండా చిరాగ్గా కూడా ఉండదు. మనకి చూసేదానికి కూడా బ్లౌజు రివర్స్ చేసి చూస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల లెహంగాస్ అవి ఉంటాయి కదా, అవి బెనారస్ క్లాత్ కనుక అయితే వాళ్ళు వేసుకున్నప్పటి నుంచి గుచ్చుకుంటా ఉందని చెప్పి తీసేస్తారు. ఇక వాళ్ళ లెహంగా బ్లౌజులు కూడా ఇలా కనుక మనం ఒక 5 నిమిషాలే కదా లేట్ అయ్యేది, ఆ 5 మినిట్స్ మనం కొంచెం స్పెండ్ చేసి ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మనకి వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇక షోల్డర్స్ పైన కూడా చూడండి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే మనం టోటల్గా అన్ని బ్లౌజెస్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఓవర్లాక్ మిషన్తో అవసరం లేకుండా మనం బ్లౌజ్ అనేది ఖర్చులు బయటికి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.